వరంగల్, మిర్యాలగూడ, తుని ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ యశ్వంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రోజు చాలా కొత్త ఐటీ రైట్స్ జరిగినాయి. అంటే టాప్ ప్రొడక్షన్ హౌసెస్ మీద జరిగినాయి, పర్టికులర్గా దిల్ రాజు గారి మీద, మైత్రి మూవీ మేకర్స్ మీద జరిగినాయి. సో వాటి గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం, అనలైజ్ చేద్దాం. మన ముందున్నారు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈరోజు చూసారంటే మనం ఐటీ రైట్స్ అనేవి ఒక ఫిలిం ఇండస్ట్రీ మీద టార్గెట్లా ఉన్నాయి. ఎందుకంటే ఐటీ రైట్స్ జనరల్గా బిజినెస్ వాళ్ళ మీద, ప్రాపర్టీస్ ట్యాక్స్ ఎవేషన్ మీద జరిగిన వాళ్ళ మీద చూపిస్తారు. ఐటీ రైట్స్ అని మొన్న రీసెంట్గా జరిగిన వారం రోజుల ముందే సంక్రాంతికి వస్తున్నామని వాళ్ళు సక్సెస్ మీట్ పెట్టుకుంటే వారం రోజులు హ్యాపీనెస్ లేకుండా నెక్స్ట్ 1 వీక్లోనే ఇలా ఐటీ రైట్స్ జరిగినాయి దిల్ రాజు గారి మీద. సో దాని మీద ఒపీనియన్ సార్. ఐటీ రైట్స్ జరగటం అనేది హ్యాపీనెస్ కోల్పోవటం అనేది రెండింటికి సంబంధం లేదు. ఫస్ట్ ఏంటంటే నువ్వు జెన్యున్గా ఉంటే హ్యాపీనెస్ కోల్పోయే అవకాశం ఏం లేదు కదా. ఇందులో ఐటీ రైట్స్ మామూలుగా బిజినెస్ మ్యాన్ చాలా మంది మీద జరుగుతుండే, అది రెగ్యులర్ ప్రాసెస్. అది కాకపోతే వీళ్ళు ఏంటంటే సినిమా ఫీల్డ్ కాబట్టి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి వీళ్ళ మీద జరిగింది కొంచెం ఫోకస్ చేసి ఎక్కువగా పబ్లిసిటీ అవుతుంది, అంతకు మించి ఏం లేదు. మామూలుగా ఫార్మా వాళ్ళ మీద కానీ అట్లా కంపెనీస్ చాలా జరుగుతూనే ఉంటాయి. అది వీళ్ళు ఏంటంటే రీసెంట్గా మూవీస్ బయటకు వచ్చినాయి, 2 దిల్ రాజు 2 ప్రొడ్యూస్ చేశారు ఆయన. అందులో ఒకటి బాగానే పోయింది, ఒకటేమో ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈయన ఇప్పుడు మైత్రి వాళ్ళది పుష్ప 2 ప్రొడ్యూసర్స్ వాళ్ళు, ఎర్నైన్ నవీన్ అండ్ ఎల్మంచల్ రవిశంకర్. వీళ్ళ మీద ఒకేసారి నిన్న మంగళవారం తెల్లవారుజామున రైడ్స్ బిగినాయి. మొత్తం 8 చోట్ల జరిగినాయి. అలానే ఒక 55 మంది దాదాపు వాళ్ళు ఒక టీము, అన్ని టీములుగా వాళ్ళు విడిపోయి రైడ్ చేయడం జరిగింది. దీనికిను ఈ తెలుగు ప్రొడ్యూసర్స్ మీద జరిగింది అనేది ఒక అనుకోవటానికి ఇది తప్ప రొటీన్ ప్రాసెస్. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చూసుకుంటే 200 కోట్లు దాటిదని చెప్పారు. సో అంటే వాళ్ళు ఫిగర్ వేసుకోవడం తప్పంటారా? అంటే పోస్టర్ మీద 200 కోట్లు 100 కోట్లు అని వేసుకుంటారు. అంటే ఫ్యాన్స్ని ఉత్సాహపరచడానికి చేస్తారు, నిజంగానే వాళ్ళకి వస్తాయి 100 కోట్లు 200 కోట్లు వస్తాయంటారా? అసలు ముందు ఖర్చు అంత పెట్టాం, అది కరెక్ట్గా తెలియదుగా. వాళ్ళు చెప్పిందే ఎవరికైనా లెక్క తెలుసా? ఈ సినిమాకి 300 కోట్లు పెట్టాం అంటారు. 300 కోట్లు ఖర్చు ఇట్లా పెట్టామని ఏమన్నా ఇస్తారా? ఉండదు కదా. 300 కోట్లు అంటే ఎవడు పోటీ పడి పెంచుకొని చెప్పటమే. ఇంకోటి దీనిలో కూడా 300 కోట్లు పెట్టామని ఒక సినిమా తీస్తారండి, అది చూపిస్తారు ఇంత బడ్జెట్ తీసామని. ఎందుకంటే ఈ 300 crores వీళ్ళు బెనిఫిట్ షోలకు కానీ లేకపోతే రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్కి కానీ ఈ 300 crores పెట్టి మేము తీసామనేది వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు గవర్నమెంట్కి వాళ్ళు ఇది మెన్షన్ చేస్తారు. కాబట్టి మేము ఇట్లా టికెట్స్ రేట్లు పెంచుకుంటామని అది చూసి వాళ్ళు ఇస్తారు. కానీ దీనిలో ఇక్కడ లెక్క ఎవడు అడగడు. 300 కోట్లు పెట్టి తీసానంటున్నావు, ఎట్లా అయింది 300 కోట్లు? ఇప్పుడు ఈ లెక్కన వాళ్ళు అప్పుడు ఏం ఇప్పుడు హీరోకి ఎంత ఇచ్చాము, హీరోయిన్కి ఎంత ఇచ్చాము, మిగతా యాక్టర్స్కి అందరికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చాము, మనకి షూట్కి ఎంత అయింది, మిగతా మొత్తం అంతా లెక్క ఉండాలి. అప్పుడు హీరో గారి లెక్క అసలు చెప్పాలి ఫస్ట్. రెమ్యునరేషన్ ఇవి ఎక్కడ జరుగుతున్నాయా? వీడు 100 కోట్లు పెట్టి తీసుకోవడం 300 కోట్లు అని చెబుతాడు సినిమా. ఎందుకంటే ఆ వారం ముందు ఫస్ట్ డే వీళ్ళకి వచ్చేయాలి, ఫస్ట్ 2 daysలోనే వీళ్ళు మొత్తం గెయిన్ చేసేయాలి. అది కరెక్ట్గా మనకు తెలియనప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది అనేది ఎట్లా అనుకోవాలి? మనం అనుకోలేం కదా, ఆ లెక్క తెలియదు మనకి. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ చూసుకుంటే హిందీ ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు దిల్ రాజు గారు ఒక 5 సాంగ్లకి 75 కోట్లు ఖర్చు పెట్టామని ఓపెన్గా చెప్పారు అక్కడ ఆయన. సో ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు ఐటీ ట్యాక్స్ కూడా కట్టాలి కదండి. అంటే ఆయన అక్కడ చెప్పడం అనేది గిమ్మిక్ అంటారా? అయినొచ్చు 5 పాటలు చంద్రుడు సర్టిఫికేట్ ఇచ్చారా వాడికి? ఏముంది, సినిమా తీసేవాళ్ళు 100 చెప్తారండి. జనాల్ని ఉత్సాహపరచడానికో ఏదో జనాల్ని రప్పించడానికో 75 కోట్లు పెట్టాడంటే పాటలకి ఎంత బాగా తీశాడు అనుకొని ఎగబడి వస్తారని రకరకాల కారణాలు ఉంటాయి చెప్పడానికి. అంతేగాని దానికి ఈ ఐటీ రైట్స్కి సంబంధం లేదు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ పుష్ప 2 కానీ దిల్ రాజు కానీ మీకు వీళ్ళిద్దరి మీదే కాకుండా మన మ్యాంగో మీడియా ఉంది, రామ్ గారు దాని మీద జరిగినాయి ఐటీ రైట్స్. వాళ్ళకి ఈ సినిమాలకి వాళ్ళకి సంబంధం లేదు, అయినా కానీ జరిగినాయి కదా. సేమ్ అట్లానే ఈ పెద్ద పెద్ద సినిమాలకి ఫైనాన్స్ చేసే వాళ్ళ మీద కూడా జరిగినాయి. అభిషేక్ అగర్వాల్ అండ్ సత్యరంగయ్య అని ఆయన వీళ్ళ మీద వాళ్ళ ఆఫీసుల మీద కూడా రైడ్ జరిగినాయి. కాదు వీళ్ళిద్దరి పేర్లే బయటకు వస్తున్నాయి, కానీ మిగతా అవి కూడా జరిగినాయి. అది రొటీన్ ప్రాసెస్లో జరగటమే. కానీ వీళ్ళు దానితోడు మరి బడ్జెట్ ఎంత పెట్టి తీసాము, ఇంత వచ్చినాయి మాకు అని ఈ లెక్కలు చదువుతుంటే మరి దాని తగ్గట్టు వీళ్ళు కూడా ఫైలింగ్ ఉండాలి,
అన్నీ ఉండాలి కదా, ఆటోమేటిక్గా జరుగుతాయి. ఏదైనా పెద్ద భారీ ప్రాజెక్టు పెట్టి వీళ్ళు ఇంత ప్రొడ్యూస్ చేసాము, ఇన్ని డబ్బులు పెట్టామని చెప్పినప్పుడు ఇవి కూడా నెక్స్ట్ ఇవి కూడా వెంటాడతాయి, అవి కూడా తెలియాలి. ఇదేంటంటే ఇటువంటివి వాళ్ళకి కామన్ కూడా. అసలు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా వాళ్ళ మీద రైడ్లు జరుగుతుంది, ఇంత ముందు కూడా జరిగింది. అంటే ఇప్పుడు పుష్ప సినిమాకి కూడా వాళ్ళు 1000 కోట్లు దాటింది, 1500 కోట్లు దాటింది, 2000 కోట్లు దాటిని చెప్పారు, 1800 కోట్లు దాటిని చెప్పారు. దంగల్కి, హిందీ మూవీ దంగల్కి మేము పోటీ పడతామని చెప్పారు. సో అలా పోస్టర్ మీద ఆ నెంబర్లు అక్కడ క్రాస్ అవడం వల్లే ఐటీ రైట్స్ జరిగినాయి అంటారా? అంతే కదా, ఆటోమేటిక్గా. ఇప్పుడు మీకు సడన్ గా ఏమీ లేనోడు ఒక బెంచ్ కారు కొన్నాడు అనుకోండి, ఇటు నిన్నదా నడుచుకుని తిరుగుతున్నాడు, సపోజ్ ఒక బెంచ్ కారు కొనుక్కొచ్చి ఇంటి ముందు పెట్టాడు అనుకోండి, ఆటోమేటిక్గా అందరూ అనుకుంటారు కదా వీడికి ఎట్ట వచ్చినాయి డబ్బులు ఓవర్ నైట్ అని. అలానే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నా కానీ ఇంత పెట్టి తీసాము, ఇంత కలెక్షన్ వచ్చింది అని చెప్పినప్పుడు దాని ద్వారా మనకి లెక్క క్లియర్గా ఉండాలి కదా, అదే జరుగుతాయి. అంటే వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ టోటల్గా అసలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది. ఇక్కడ ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఒక స్టేట్కి సంబంధించిన లీడర్స్ ఇంకోళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అవడానికి కూడా ఏమి ఉండదు. రెండు రకాలుగా జరుగుతాయండి. వాళ్ళు మానిటరింగ్ ఉంటుంది ఒకటి, ఇట్లా బడాబాబులు ఎవరైనా ఉంటారో వాళ్ళందరి మీద మానిటరింగ్ ఉంది ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైనా మీలాంటాడు నాలంటాడు కంప్లైంట్ కూడా చేయొచ్చు ఐటీ వాళ్ళకి. ఈ రెండు కారణాలు ఉంటాయి వాళ్ళు రైడ్ చేయడానికి. వీటిల్లో ఏంటంటే మనకి కంప్లైంట్ చేసే అవకాశం ఉండొచ్చు, ఇటు వాళ్ళ మానిటరింగ్ ఉండొచ్చు. రెండు కారణాల వల్ల చేసే అవకాశం ఉంది. అదే మీరు అన్నట్టుగా స్టేట్కి సంబంధం లేకపోయినా ఐటీ రైట్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, కానీ ఇక్కడ స్టేట్ నుంచి సంథింగ్ టిప్ ఆఫ్ వెళ్తేనే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఒక ఊహాగానాలు ఉన్నాయి. స్టేట్ నుంచి టిప్ ఎవరు ఇస్తారండి? అంత అవసరం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఆయన ఎఫ్డిసి చైర్మన్ కూడా కదా దిల్రాజు గారు, అంటే ఇక్కడ గవర్నమెంట్ సపోర్ట్ తోనే ఉన్నాడు కదా. టిప్ ఎవరు ఇస్తారు? ఇస్తే మిగతా పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇచ్చి ఉండాలని మీ ఉద్దేశం, అంతే కదా. అదే చెబుతుంది. ఇప్పుడు పక్కింటోడేనే ఇవ్వచ్చు, వీళ్ళే ఇవ్వాలని ఏం లేదు. పక్కింటోడు కూడా వీళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం నిన్నటి మీద ఇవాళ కొంచెం ఎక్కువగా ఉంది అనుకోండి, అది పక్కింటోడేనే ఇవ్వచ్చు, చెప్పలేం కదా. ఇది పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ గారి మీద ఆయన కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు, సోదాలు చేశారని చెప్పారు. ఈరోజు మార్నింగ్ జరిగింది అది. సో డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ చేశారంటే ఓకే, వాళ్ళు ప్రొడక్షన్ హౌసెస్ వాటి చేశారు కొంచెం మనీ లాండరింగ్ సంథింగ్ అట్లా. కానీ డైరెక్టర్కి ఏముందంటే ఆ రెమ్యునరేషన్ తీసుకుంటారు, ఆ డైరెక్షన్ వెళ్ళిపోతారు. డైరెక్టర్ మీద సోదాలు చేశారంట. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు ఎంత బడ్జెట్ బట్టి ఉంటుందండి. బడ్జెట్ని బట్టి కాదు కదా, డైరెక్టర్ని బట్టి డైరెక్టర్ రెమ్యునరేషన్ ఉంటుంది. అంటే అతనుకున్న క్రెడిబిలిటీ కానీ, అతను ఇంతకుముందు వేసిన హిట్స్ కానీ, మార్కెట్లో అతనుకున్న క్రెడిబిలిటీని బట్టి అతను రెమ్యునరేషన్ ఉంటుంది. ఏ డైరెక్టర్ అయినా, హీరో కూడా అంతే. ఇప్పుడు సుకుమార్ గారు ఎంత తీసుకున్నారు ఎవడు చెప్తాడు? అసలు చెప్తాడు? ఆయన చెబుతాడా లేదా ఇంకా ఎవరైనా చెబుతారా? ప్రొడ్యూసర్లు చెబుతారా? ఎవడు చెప్పడు కదా. ఇప్పుడు వీళ్ళు రైట్స్ జరిగినాయి, ప్రొడ్యూసర్ వీళ్ళు ఖర్చు చూపించాలి అంటే హీరో రెమ్యునరేషన్ ఎంత, డైరెక్టర్కి ఎంత ఇచ్చామని చెప్పాలి. డైరెక్టర్కి ఎంత ఇచ్చానని ఏం చెప్పాలి, చెప్పినప్పుడు డైరెక్టర్ కూడా అదే రెమ్యునరేషన్ అతను కూడా మనకి ఐటీ రిటర్న్స్లో సబ్మిట్ చేయాలి కదా. చేయాలి. ఈ రెండింటికి క్లాష్ రాకూడదు కదా. వస్తే అప్పుడు ఇబ్బంది పడేది ఇద్దరు కదా. ఇప్పుడు సుకుమార్ గారి రెమ్యునరేషన్ ఎవరికి తెలియదు కాబట్టి వీళ్ళు ఏంటంటే అతను ఐటీ ఎంత సబ్మిట్ చేస్తున్నాడు, ఎక్సెస్ అమౌంట్ ఎక్కడన్నా ఆస్తులు కొన్నాడా ఈ మధ్యకాలంలో, లేదు లాకర్లో ఏమన్నా పెట్టాడా, గోల్డ్ ఏమన్నా కొన్నాడా, అసెట్స్ కానీ, అట్లా ఈ కోణంలో ఆలోచిస్తారు, ఈ కోణంలో చూస్తారు. ఇవేవి చేయలేదు అంటే లిక్విడ్ క్యాష్ ఉన్నట్టు దగ్గర. కాబట్టి ఆఫీసులు కానీ ఇల్లు కానీ అవి మొత్తం సోదా చేస్తారు. చేసి ఈ పేపర్స్ ఏదైనా ల్యాండ్ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే గోల్డ్ ఉంటే గోల్డ్ దొరుకుతుంది, లేకపోతే లాకర్లో ఉంటుంది, ఇట్లా మొత్తం చూస్తారు. లిక్విడ్ క్యాష్ ఉంటే లిక్విడ్ క్యాష్ పట్టుకోవచ్చు. ఇంకోటి RC16 రామ్ చరణ్ గారి కొత్త మూవీ ఆయన బుచ్చిబాబు గారు చేస్తున్నారు. ఆ సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా వెంకట్ సతీష్ కిల్లర్, ఆయన కూడా మైత్రి మూవీకి సంబంధించిన పార్ట్నర్ అంట. సో ఆయన వెంట మీద కూడా చేశారని వచ్చినాయి. ఇప్పుడు మైత్రి మూవీస్ వీళ్ళిద్దరు మెయిన్ ప్రొడ్యూసర్, పుష్ప వరకు వీళ్ళిద్దరు ప్రొడ్యూసర్స్, కానీ బ్యానర్కి ఆయన పార్ట్నర్. ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు కదా. అందుకని మీకు ఏంటంటే చుట్టుపక్కల అందరినీ కూడా చేస్తారు. ఇప్పుడు మేమేం చేయాలంటే మీ రిలేటివ్స్ దగ్గర బంధువులు ఇళ్ళ మీద కూడా ఎట్ ఏ టైము వాళ్ళు రైడ్ చేస్తారు. బామ్మర్దుల పేర్లో, ఇంకోళ్ళ పేర్లో, మామగారి పేరు, అత్తగారి పేర్లు, ఎవరి పేరు మీద అసెట్స్ కొనటం, ఇంకోటి గోల్డ్ అవి కొని పెడతాం, అక్కడ దాచిపెట్టడం, అవన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు కొంతమంది రిలేటివ్ ఇళ్లలో గోల్డ్ కూడా తీసుకొచ్చి పెడతారు, అక్కడ దాచిపెట్టి.
ఇవి కూడా జరుగుతాయి. అందుకని మొత్తం అందరి మీద రైడ్ జరుగుతుంది చుట్టూ. అంటే దీన్ని బట్టి ఇప్పుడు R616 మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? వాళ్ళ బడ్జెట్ తగ్గించుకోవాలి, ఇంత గ్రాండ్ ఏరియాగా చేస్తే రేపు మన మీద కూడా ఐడి రైట్స్ జరగచ్చు కదా అని చెప్పి వాళ్ళు బడ్జెట్ తగ్గిస్తారంటారా R16 మూవీకి? అదే అసలు ఇది కొత్త కాదండి. ఫస్ట్ నుంచి రైడ్స్, సినిమా వాళ్ళ మీద రైడ్స్ జరగడం కామన్. అసలు ఎవడన్నా తగ్గిస్తున్నాడు, పెంచుకుని పోతున్నారు. కానీ భయపడితే అప్పుడే భయపడాలి. అలాగే అట్లాంటి భయాలు ఏం లేవు, అది కామన్ ప్రాసెస్. ఒక్కసారి మేము ఏది జరిగితే నెక్స్ట్ టైం రైడ్ జరిగితే ఏం చేయాలి, ఆ జరగక ముందు ఏం చేయాలి మనం అనేది మీకు ప్లానింగ్ ఉంటుందిగా, ఉంటుంది. ఒకసారి దెబ్బపడి చాలా ఇంకెందుకు దొరుకుతాం, దొరకం కదా. కానీ బడ్జెట్ అయితే తగ్గించాం, మన రేంజ్లో మనం పోతుంటాం. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టి తీయకపోతే ఈ ప్రొడ్యూసర్ గారికి అవమానం. ఇక్కడ మన రేంజ్కి తగ్గట్టు ఉండాలి, బడ్జెట్ పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు దిల్ రాజు గారు ఇప్పుడు ఈయన గేమ్ చేంజర్ మూవీ తీశారు, అటు సంక్రాంతికి వస్తున్న మూవీ చేశారు, అలాగే ఇది డాకు మహారాజ్ కూడా నైజాం ఏరియాని తీసుకున్నారు. వరుసగా 3 సినిమాలు ఆయన చేశారు. ఈ 3 సినిమాల వల్లే అందరూ ఆయన టిప్ ఆఫ్ ఇచ్చి ఇట్లా ఈయన తగ్గించాలి, ఈయన కెపాసిటీ తగ్గించాలి అన్న సంబంధించిన ఐడియాస్ పెట్టించారంటారు. 3 సినిమాలు ఇప్పుడు ఆయన వచ్చిన 3 సినిమాల్లో నేను ఇన్వాల్వ్మెంట్ ఉంది. అవునండి. 2 డైరెక్ట్, ఒకటేమో ఒక ఏరియా రైట్స్ తీసుకున్నాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దృష్టి ఉంటుంది కదా. ఇంత బడ్జెట్లు పెట్టి తీసామని నేనే చెప్పుకున్నాడు. అట్లాంటప్పుడు మనకి క్లియర్గా కనబడుతున్నప్పుడు అంత బడ్జెట్ పెట్టి తీశారు ఆయనే చెప్పుకున్నాడు. ఖచ్చితంగా వాళ్ళు దాని మీద ఒక కన్నేసి ఉంచుతారు. రీసెంట్గా ఇంత బడ్జెట్ సినిమాలు ఒకే ప్రొడ్యూసర్ వరుసగా ఇట్లా రావటం అనేది కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు, ఫ్రీక్వెంట్ 1 by 1. కాబట్టి ఆటోమేటిక్గా రైట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఆ దిల్ రాజు గారు కాకుండా వాళ్ళ అమ్మాయి హన్సిత రెడ్డి మీద కూడా వాళ్ళు దాడులు చేశారు. వాళ్ళ దిల్ రాజు గారి వైఫ్ కూడా లాకర్ ఓపెన్ చేయించారు, బ్యాంక్ లాకర్స్లో చాలా కట్టలు డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు. సో అంటే మూవీ సంబంధించిన వాళ్ళు ఎంత హంగామా చేస్తున్నారా, లేకపోతే కామన్గా చూడాల్సిన పాయింట్ ఇది? ఎవరైనా కానీ దొరికితే పట్టుకుపోతారు. ఇల్లు కట్టని రైడ్ చేశారు, బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయించారు, ఆమెను తీసుకెళ్ళి అకౌంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చెక్ చేశారు. లాకర్స్ ఓపెన్ చేయించి ఆమెతోనే అందులో ఏమన్నా ఉంటే డాక్యుమెంట్స్ కానీ గోల్డ్ ఏమన్నా ఎక్సెస్ ఉన్నట్టు వాళ్ళకి అనిపిస్తే అవి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్తారు. అంటే ఇప్పుడు మామూలు ప్రొడ్యూసర్ అయితే మనం జనరల్గా రైట్ జరగకుండా మెరుగుకోవచ్చు. FDCC చైర్మన్ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన పదవిలో ఉన్నారు, ఒక అకౌంటబిలిటీ ఉంటుంది దానికి. అరే ఆయన ఒక 10 మందికి చెప్పాల్సిన బాధ్యత. సో ఆయన మీద రైట్ జరిగినాయి అంటే రేపొద్దున వేరే ప్రొడ్యూసర్స్ కూడా ఆయన మీద వచ్చినప్పుడు మనం కూడా చేయొచ్చు అనుకుంటారు కదా. ఎందుకు చేయకూడదు? FDCC చైర్మన్ అయితే ఏంటి, ఏం పెద్ద రాష్ట్రపతి పదవి కాదు కదండి. ఏముంది అందులో? పొలిటికల్ లీడర్స్ మీద కూడా చేస్తున్నారు కదా, వాళ్ళ మీద కూడా అవుతాయి. నేను నామినేటెడ్ పోస్ట్ అయింది లిటరల్లీ చెప్పాలంటే. ఎందుకు అవ్వకూడదు? ప్రతిష్టాత్మకమైన పదవి ఏం కాదు కదా అది. రామ్ రెడ్డి గారికి నచ్చాడు, ఇచ్చాడు ఆయన. రైట్స్ కింద దానికి సంబంధం, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ IT డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. స్టేట్లో నీకు ఏ పేద ఉన్నా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కనుక సమాచారం ఉన్నా లేదంటే వాళ్ళకి డౌట్ ఉన్నా కానీ రైడ్ చేసే హక్కు వాళ్ళకి ఉంటుంది, చేస్తారు అంతే. ఒక టైంలో రామ్ చరణ్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, నాకు నా నెంబర్స్ వేసుకోవడం నాకు ప్రాసెస్ నాకు ఇష్టం లేదు, ప్రొడ్యూసర్ సిస్టమ్ అది నేను వద్దంటాను. మనకు ఎంతమంది జనాలు రావాలని కోరుకుంటే ఎన్ని రోజులు ఆడాలి, థియేటర్లో ఆడాలనుకుంటాను, కానీ నేను ఎక్కువ మంది నెంబర్స్ వేసుకోవాలంటే నా నెంబర్స్ ఉంటే నా సినిమా హిట్ అని చెప్పలేదు అని అన్నారు ఆయన. సో అంటే నెంబర్స్ వేసుకుంటే హిట్ అంటారా, లేకపోతే ఎక్కువ ఆడియన్స్ రీచ్ అవ్వాలనుకుంటారా? అసలు ఆడియన్స్ రీచ్ అవటమే హిట్ అండి సినిమా. నెంబర్ గేమ్, ఇదంతా నెంబర్ గేమ్. ఇప్పుడు ఈయన వేసుకోవద్దని నేను చెప్పాను, మిగతా హీరోలు వేసుకుంటున్నారండి, అర్థం ఏంటి అసలు? అందరు హీరోలు అదే హీరోలు ఏమి వచ్చి వాళ్ళు చెప్పుకోరు కదా, స్టేజ్ మీద చెప్పుకున్నారు ఎవరన్నా? నా సినిమా లాస్ట్ సినిమా ఇంత కలెక్ట్ చేసిన ఎవడు చెప్పడు, ప్రొడ్యూసర్లే వేస్తారు. ప్రొడ్యూసర్ల మీద ఆ బలవంతంగా వాళ్ళతో చెప్పించేది వేరే ఉంటారు. వీడు పాపం ఈ లాస్ వచ్చి ఏడ్చినా కానీ వీడు అబద్ధం చెప్పాల్సిందే, నాకు ఇంత లాభం వచ్చింది అంత కలెక్ట్ చేసిందని వీడు లోపల ఏడ్చుకుంటున్నాయి పాపం. అది అట్లా అయిపోయింది, అది మాఫియా లాగా. అంటే బిఫోర్ రిలీజే 100 కోట్లు వచ్చిందని చెప్పి మార్కెటింగ్ చెప్తారు, అంటే శాటిలైట్ రైట్స్ అని OTT రైట్స్ అని చెప్పి. ఆల్రెడీ ముందే 100 కోట్లు 500 కోట్లు అని చెప్పినప్పుడు ఆఫ్టర్ రిలీజ్ ఖచ్చితంగా 1000, 200, 500 కోట్లు దాటడం చాలా కామన్ థింగ్. అది దానివల్ల ఎందుకు IT రైట్స్ జరిగాయి అంటారు? అదేంది ఎట్లా అవుతుంది? ఇప్పుడు మీకు ఇక్కడ IT రిటర్న్స్కి ఈ కలెక్షన్కి సంబంధం లేదండి. నువ్వు ఎంత పెట్టావు డబ్బులు, నువ్వు చెప్పుకున్నది బడ్జెట్ ఇంత అని వీళ్ళు చెప్పుకుంటున్నారు, ముందే చెప్పుకుంటున్నారు కదా. అసలు నీకు ఇంత బడ్జెట్ నువ్వు ఖర్చు పెడతానికి నీ దగ్గర ఇన్కమ్ ఏంటి? నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టావు మీరు చెప్పారండి, 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఖర్చు పెడతానికి? ఫస్ట్ అది కదా బిగినేది అక్కడ. కరెంట్ గేయటం దగ్గర నుంచి ఎక్కడికి పోయారు మీరు?
అసలు నువ్వు ఇంత పెట్టావు అని నీ దగ్గర డబ్బులు ఎక్కడివి? ఫైనాన్స్ ఎక్కడ తీసుకున్నావా? ఎవరి దగ్గర తీసుకున్నావు? వాడి దగ్గరికి వెళ్తారు. నువ్వు అంత ఫైనాన్స్ ఎట్లా ఇచ్చావు, నీ దగ్గర ఎక్కడివి అని అడుగుతారు. లింక్ అది తర్వాత కదా కలెక్షన్. అది లాభం వచ్చిన నష్టం వచ్చిన తర్వాత సంగతి. ముందు ఈ బడ్జెట్ ఇంత పెట్టి తీసావు అంటే నీకు ఎక్కడివి డబ్బులు, ఎక్కడివి అని అడగటానికి ఏంటంటే లాస్ట్ ఐటీ రిటర్న్స్ లేకపోతే ఇంకోటో బ్యాలెన్స్ షీట్లో అవి చూస్తారుగా. బ్యానర్ పేరు మీద కదా వీళ్ళు తీసేది, కరెంట్ అకౌంట్సే కదా ఉంటాయి, అవి తీస్తారు. ప్లస్ పర్సనల్ అకౌంట్, పర్సనల్గా గోల్డ్ కొనటమో ల్యాండ్లు కొనటమో ఇంకేమైనా యాక్సెస్ జరిగితే అవి డిటెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. మీకు 2 లక్షల మించి బంగారం కొంటే కంపల్సరీగా మీరు పాన్ కార్డు ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఉన్నాయంటే అది ఓపెన్, లాకర్లో ఉన్నాయంటే తెరిపిస్తారు నిన్నట్లాగా వెళ్ళి, ఎందుకంటే అది సీక్రెట్ కాబట్టి. ల్యాండ్ కొన్నావు అంటే నెట్లో అట్టు కొడితే మొత్తం వస్తుంది, మీ పేరు మీద ఏమేమి ల్యాండ్ ఉన్నాయండి. ఇంకెక్కడికి పోతావు నువ్వు? తప్పించుకుని పోలేం కదా. ముందు నీ దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి సినిమా తీయటానికి, ఇంత కలెక్షన్ వచ్చింది, దీన్ని ఐటీ చూపించావా, ట్యాక్స్ అంతా పర్ఫెక్ట్ గానే కట్టావా, అవి మొత్తం చూస్తారు కదా. లేకపోతే యాక్సెస్ డబ్బులు ఎక్కడ పెట్టావు, ఏం చేసావు అని అడుగుతారు. దీనిలో వీళ్ళు లెక్క కూడా కరెక్ట్గా చెప్పరు కదా. పబ్లిసిటీ ₹1 ఎంత అంటారండి, దానికి ఎవడు ఎట్లా లెక్క? రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, పొలిటికల్ లీడర్లు మీటింగులు పెట్టినా ఇంకోటి పెట్టినా తిండి ఖర్చు 5 లక్షలు ఒక పూటకి. అక్కడ కూర్చునేది 25 మంది. 10 మందికి 5 లక్షలు ఎందుకు అవుతుంది? రాసేస్తారు బడ్జెట్. అట్లానే దొంగ లెక్కలేదా సార్? అంటే ఇప్పుడు ఈ ఇంపాక్ట్ వల్ల ఐటీ రైట్స్ అనేవి జరిగినాయి, ప్రొడ్యూసర్స్ అందరూ కొంచెం ఏమైనా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ ఉంటే మనకి ఇట్లా అజాగ్రత్తగా ఉంటుంటే ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి మనం షిఫ్ట్ అయిపోతాం తెలంగాణ నుంచి ఆంధ్ర షిఫ్ట్ అయితే అక్కడ సేఫ్, అక్కడ గవర్నమెంట్ మనం కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది కాబట్టి అక్కడ ఇంట్రెస్టింగ్ మారితే జరగచ్చు అంటే అట్లా ఇటు జరగడం వల్ల ఇప్పుడు షిఫ్ట్ అయ్యే ప్రయత్నంలో భాగంగా ఇవి జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? ఇండైరెక్ట్ గా అలా జరిగింది అనుకుంటున్నారు. ఏపీకి వెళ్తే జరగవా? గ్యారంటీయా ఏపీకి వెళ్ళి జరగవు అని? అది సెంట్రల్ గవర్నమెంట్ కదా, ఐటీ డిపార్ట్మెంట్. ఏపీ అయితే తెలంగాణ అయితే ఎక్కడున్నా చేస్తారు అంతేగా. లాస్ట్ టైం అల్లు అర్జున్ విషయం ఉంది ఇష్యూ అయినప్పుడు, అప్పుడు దానికి ఇట్లా ఇంత దాకా తీసుకొచ్చి కక్ష కట్టినట్టు చేశారు అంటానికి లాస్ట్ టైం అన్నారు. అక్కడ టీడీపీ గవర్నమెంట్ వీళ్ళు కలిసి ఇక్కడ వీళ్ళకి పొమ్మనకుండా పొగ పెడితే అటు వాళ్తారు, అక్కడ పెట్టుబడులు వస్తాయని ఈ ప్లాన్ లో భాగంగా ఇట్లా చేశారని అన్నారు. మరి వీళ్ళందరూ పోయి రేవంత్ రెడ్డి కాలంగానే విషయం మ్యాటర్ అయిపోయిందిగా, క్లోజ్గా. ఏమైపోయింది? ఇంకేం దాని గురించి ఏం లేదు కదా. రెగ్యులర్ బెయిల్ వెంటనే వచ్చింది అల్లు అర్జున్కి. వచ్చిందా? ఏంది కేసే ముందు ఇదైపోయింది కదా, అషప్ అయిపోతుంది. కేసే నిలిచేది కాదు కదా అది. ఇంకెక్కడికి పోతే ఎందుకు పోతారు? ఎసెట్స్ అన్ని ఎక్కడ పెట్టుకో, అక్కడికి ఎందుకు పోతారండి? ఎవడు పోడు, అదంతా భ్రమ. ఇంకా ఏపీ డెవలప్ అయ్యి హైదరాబాద్ లాగా అవ్వాలి, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినా సెటిల్ అవ్వగలరు, అక్కడంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెట్ అవుతుంది, బాగుంటుందంటే ఇంక 20 ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఏమన్నా ఆలోచిస్తారేమో వెళ్ళటానికి. అప్పుడున్న పొలిటికల్ సీన్ని బట్టి తేలాలి. సంక్రాంతికి వస్తున్న సెలబ్రేషన్స్ అప్పుడు దిల్ రాజు గారు బ్రదర్ శిరీష్ గారు అన్నారు, అరే మేము డౌన్ఫాల్ అవుతుంది, చాలామంది ఆనందపడ్డారు, కానీ మా సమాధానం ఇదే, మా సక్సెస్ కొట్టామని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు పైకి వెళ్ళడం ఇష్టం లేని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టిప్స్ ఇచ్చారనుకుంటున్నారు. అంటే గేమ్ చేంజర్కి ఆ లాస్ని మేము ఇట్లా కవర్ చేసామని చెప్పటం ఆయన, అంతే కదా. ఇక్కడ వాళ్ళ ఇష్యూ కాదు అసలు, ఇక్కడ దిల్ రాజుతో ఇంకోళ్ళతో కాదు ఇష్యూ. ఇక్కడ ఈ ఫైట్ ఏంటంటే హీరోల ఫైట్. అది పుష్పకి గేమ్ చేంజర్కి కంపారిజన్ పెట్టి అది ఆ సినిమా ఆడకుండా దాని దొక్కాలి, నెగిటివ్ ట్యాగ్ తేవాలని కొంతమంది ఇటు వాళ్ళు ట్రై చేశారు. దీనికోసం వీళ్ళు ట్రై చేశారు ఈ ఫైట్ తప్ప. దిల్ రాజుకిను డైరెక్టర్లకి సంబంధం లేని విషయం ఇది, ప్రొడ్యూసర్లకి వాళ్ళకి. నష్టపోయేది ప్రొడ్యూసర్ అనేది అల్టిమేట్గా వాళ్ళిద్దరికి తెలియాలి. ఎందుకంటే సినిమా తీసేది రేపు వీళ్ళే. మనం ఒకటి సినిమా ఒకటి తొక్కుకుంటే ప్రొడ్యూసర్లు మనతో ఎందుకు సినిమా తీస్తారు ముందుకు వచ్చి? ఆ బుద్ధి వీళ్ళకు ఉండాలి. అది లేకుండా ఏదో పిచ్చతనంగా కక్ష కట్టి చేసుకుంటే ప్రొడ్యూసర్ అనేవాడు లేకపోతే అసలు హీరో ఎందుకు అవుతాడు? హీరోలు ఉండరు కదా, ప్రొడ్యూసర్లే మెయిన్. సో పుష్ప అప్పుడు కూడా బెనిఫిట్ షో ఇంకా వెయ్యము, ఈ తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెయ్యమని చెప్పారు. కానీ గేమ్ చేంజర్ కూడా ఏనని చెప్పి నాకు కరెక్ట్గా ఒక్కరోజు ముందు పర్మిషన్ ఇచ్చారు బెనిఫిట్ షో వేసుకోవడానికి. సో బెనిఫిట్ షో వేయడం వల్ల కూడా మనీ ఎక్కువ వస్తుంది అనుకున్నారు బడ్జెట్లో. ఇట్లా దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ కదా, రేవంత్ రెడ్డి గారికి ఉన్న బాగా పరిచయం మీద. కానీ
అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చెప్పి వెంటనే దీనికి బెనిఫిషియల్ పర్మిషన్ ఇచ్చారంటే అది మరి ఆయన విజ్ఞత ఎంతవరకు ఉందో మనం ఆలోచించాలి. పబ్లిక్ గా చెప్పాడు ఆయన అసెంబ్లీలో ఏదన్నా ఒక మాట చెప్తే అది ఎంత వాల్యుబుల్ అనేది ఆయనకి తెలియాలి అసలు ఫస్ట్. మరి అది తెలియకో లేకపోతే ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ కి పడ్డాడో తెలియదు కానీ వెంటనే ఇవ్వటం కూడా అది చాలా మంది విమర్శలు గురయ్యాడు ఆయన. అట్లా ఆయన చెప్పి ఆయన ఇవ్వకూడదు కదా, మళ్ళీ స్ట్రిక్ట్ గా ఉండాలి. మనోడు లేకపోతే పరాయుడు అన్నట్టు ఉండకూడదు కదా, ఏదైనా పాలసీగా ఉండాలి. బెనిఫిట్ షో ఎందుకు ఇస్తారు అసలు? బెనిఫిట్ షో పర్మిషన్ ఎందుకు ఇస్తారు తెలుసా మీకు? బెనిఫిట్ షో అనేది బెనిఫిట్ అని ఉంది. బెనిఫిట్ ఎవరికి? ప్రొడ్యూసర్ కాదు అసలు. ఇప్పుడు మీరు అన్నట్టు బెనిఫిట్ షో పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ బెనిఫిట్ షోకి ఎంత కలెక్ట్ అయింది ఆ లెక్క కూడా వీళ్ళు చెప్పకుండా ఉండొచ్చు, అందుకని రైడ్లు జరగచ్చు. కానీ అసలు బెనిఫిట్ షో అర్థం వేరు. బెనిఫిట్ షో అసలు ఎందుకు చేస్తారంటే ఏదన్నా ఒక ఎన్జిఓ కానీ ట్రస్ట్ కానీ ఎవరన్నా వాళ్ళు కలెక్టర్కి రిప్రజెంటేషన్ పెట్టుకుంటారు, రిక్వజిషన్ లెటర్. మేము బలానా ఏదన్నా ఒక చారిటీ చేస్తున్నాము, ఎన్జిఓకో ఓల్డేజ్ హోమ్కో లేకపోతే ఆర్ఫనేజ్కో ఇట్లాంటి వాటికి చేస్తాము హెల్ప్, సమాజానికి ఉపయోగపడే పని చేస్తాము ఇవి వచ్చే డబ్బులతో అని వీళ్ళు పెట్టుకుంటే కలెక్టర్ దానికి పర్మిషన్ ఇస్తాడు. ఇస్తే ఆ ఎక్కడికక్కడ లోకల్ చెప్తాం. వీళ్ళ బెనిఫిట్ షో పెట్టుకొని ఒక 200 రూపాయల టికెట్ ఉంది 500 పెట్టి అమ్ముకుంటారు. ఈ హీరో గారి మీద ఉన్న పిచ్చోళ్ళంతా పోయి 500 పెట్టి కొనుక్కుంటారు. ఆ 300 లాభం ఉంది కదా, ఆ 300 లాభము ఎన్ని టికెట్లు అయితే బెనిఫిట్ షోకి వచ్చినాయో ఆ సీటింగ్ కెపాసిటీని బట్టి ఆ డబ్బులు మొత్తం వీళ్ళు బలానా చారిటీ ఏది చేస్తామంటామో ఆ చారిటీకి వీళ్ళు ఆ పని చేస్తారు. చారిటీ చేసి ఇంత కలెక్ట్ అయింది, ఇంత ప్రాఫిట్ వచ్చింది, మేము ఈ చారిటీ చేసాం, దానికి ఇంత ఖర్చు అయిందని మళ్ళీ కలెక్టర్కి ఎక్కడైతే పర్మిషన్ తీసుకున్నాం కలెక్టర్ దగ్గర ఆ కలెక్టర్కి మళ్ళీ దీనికి వీళ్ళు ఆ నివేదిక ఇవ్వాలి. వాళ్ళు ఇది ఎవరు చేసేవాళ్ళు అంటే ఎన్జిఓలు ట్రస్టులు వీళ్ళు చేసేవాళ్ళు. ఎందుకు అంటే సమాజంలో హీరోల మీద పిచ్చి ఎక్కువ ఉంది జనానికి కాబట్టి, డబ్బులు ఇన్స్టెంట్గా వస్తాయి కాబట్టి అట్లా ఫండ్ రైజ్ చేసుకొని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బెనిఫిట్ ఎవరికైనా ఇస్తున్నారు చెప్పండి? ఎవడు బెనిఫిట్కి ఇస్తున్నారు? గవర్నమెంట్ కూడా అది మర్చిపోయింది. ఎవడు దీమన్నాడు? 100 కోట్లు 500 కోట్లు పెట్టి సినిమా దీమని జనం అడిగారా? కథలో దమ్ముంటే 500 వస్తారు, రూపాయి ఖర్చు లేకపోయినా కదా. 500 పెట్టి మేము తీసాము అని చెప్పి బెనిఫిట్ షో అని చెప్పి జనాల్ని బాధటం ఏంది అసలు? వాళ్ళైన పర్మిషన్ ఇటువంటి బెనిఫిట్ ఎవరికి? ప్రొడ్యూసర్లుగా. దాని అర్థం ఫస్ట్ మార్చేశారు. బెనిఫిట్ షో అంటే ఎవరికన్నా చారిటీ చేయటానికి. ఆ బెనిఫిట్ షోకి ఎంత లాభం వచ్చింది అది లెక్కలు చూపించాలి గవర్నమెంట్కి. అది అడగరు అసలు గవర్నమెంట్ వీళ్ళు. దాంట్లో జిఎస్టీ ఉంటుంది కానీ దానికి కూడా బెనిఫిట్ షోలో టికెట్ ప్రైస్కి ప్లస్ జిఎస్టీ వేస్తారు కదా, గవర్నమెంట్కి వెళ్తాయి కదా మరి మనీ కూడా. ట్యాక్స్ వరకే. నీకు వచ్చిన లాభం అంతా ఏం చేసావు అనేది లెక్క చెప్పాలి కదా. అది ఎవడు అడుగుతున్నాడు? బెనిఫిట్ అసలు ఎవడికి బెనిఫిట్ కోసం వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అది అంటే ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఇప్పుడు ఇలా రైట్ జరుగుతున్నాయి కాబట్టి మనం బడ్జెట్ తగ్గించుకుంటేనే మనం తక్కువ సినిమాలు సరిగ్గా తీయగలం, లేకపోతే ఐటీ రైట్స్ ఒక జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారా? సరే, జాగ్రత్త పడాల్సిన జనాలండి. ఆడికి తేటెక్కాడి సినిమా తీస్తే ఈడు హీరో పిచ్చితో ఎంత ఖర్చు పెట్టారని ఈడు ఏళ్ళ మీద వీళ్ళు బాటు ఎందుకు అంతంత పెట్టుకొనుక్కొని అసలు వీడు ఎవడు మానేసాడు అనుకోండి, వాళ్ళు దిగిపోరా? బడ్జెట్ తగ్గించుకుంటారా? లేదా? గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్గా ఉండి బెనిఫిట్ షోలకి అసలు మేము పర్మిషన్ ఇవ్వం, టికెట్ రేట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వం అంటే ఇటు తీస్తాడు అంత బడ్జెట్లు పెట్టి. దొంగ లెక్కలు చెప్పి ఎంత బడ్జెట్లు పెట్టి సినిమా తీసామని చెప్పి 2 రోజుల్లోనే ఆయన గాడికి డబుల్ సంపాదించేసుకుందామని వీళ్ళు వేసే దొంగ ఆశలు ఇవన్నీ. కేవలం అంతే. వాడికి ఏ నష్టం రాదు, అన్ని ఉత్తమ మాటలు, ఫుల్ గెయిన్లోనే ఉంటారు వాళ్ళు. 100 కోట్లు పెట్టినా సపోజ్ 200 కోట్లు లాభంలోనే ఉంటారు వాళ్ళు. ఈ జనాల్ని పిచ్చోళ్ళని చేయడానికి మళ్ళీ ఇది ఫ్యాన్ వార్లోటి మా హీరో ఎంత కలెక్ట్ చేసింది అంటే మాది ఎంత కలెక్ట్ చేసింది. ఈ ఎంతకన్నా పిచ్చోళ్ళు ఎక్కడ ఉంటారు దేశంలో? ఈ ఫ్యాన్స్ అనే అంత పిచ్చోళ్ళు దేశంలో ఎవడు ఉండడు, వీళ్ళే పిచ్చోళ్ళు. ప్రొడ్యూసర్లు కూడా అంటారు కదండి, ఇప్పుడు హీరోస్ మార్కెట్ వాల్యూ బట్టే మేము పర్మిషన్ ఇస్తాము, వాళ్ళు ఈరోజు ఒక ప్రైస్ అంటారు, నెక్స్ట్ రోజు ఇంకో హిట్ అవుతుంది ఇంకో ప్రైస్ పెంచేస్తుంటారు, వాళ్ళు తగ్గట్టుకుంటే రెమ్యునరేషన్ పెరగడం వల్లే మా బడ్జెట్ కూడా పెరుగుతుంది, వాళ్ళు తగ్గించరు కానీ మేము పెంచాల్సి వస్తుంది అని దానివల్లే బడ్జెట్ పెరుగుతుందని జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉంది కదా, ఛాంబర్ ఉంది కదా, వీళ్ళందరూ కలిసి ఒక రూట్ పెట్టుకొని హీరో వాడు ఎవడైనా కానివ్వండి, ఎంత పెద్ద హీరో అనివ్వండి,
ఈ బడ్జెట్ మించి హీరోలకు ఇవ్వం అని వీళ్ళు స్లాబ్ పెట్టుకున్నారు అనుకో, ఎవరు డిమాండ్ చేసేది? చేయగలరా? మరి వీళ్ళే కదా పెంచి పోసి ఇచ్చింది వాళ్ళని. ఆ స్లాబ్ పెట్టుకుంటే హీరోలు ఎందుకు డిమాండ్ చేస్తాడు? ఆ ధైర్యం ఉంటుందా హీరోకి? ఆడంత పెద్ద హీరో అయినా అది చేయలేరుగా. మీకు ఎగ్జాంపుల్ చెబుతా, రాజ్ కుమార్ ఉన్నాడు కదా కర్ణాటక, ఒకప్పుడు సూపర్ స్టార్ ఆయన. ఆయన రేటు పెంచడానికి ప్రొడ్యూసర్లు అందరినీ పిలిచి, అప్పటికి పెద్ద స్టార్ ఆయన, సపోజ్ ఒక 50,000 రూపాయలు తీసుకుంటున్నాడు అనుకోండి అప్పుడు ఆయన సినిమాకి, ప్రొడ్యూసర్లు అందరినీ పిలిచి భోజనం పెట్టి కూర్చోబెట్టి అందరినీ హాల్లో, నాకు కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ అయినాయి, ఇప్పటి వరకు ఇంతకు తీశాను సినిమా చేశాను నేను, అందుకని మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఇక్కడి నుంచి నా రెమ్యునరేషన్ 75,000 చేయదలుచుకున్నాను, అది కూడా మీ అందరూ ఒప్పుకుంటే, అందుకనే పిలిచా మిమ్మల్ని చెప్పడానికి, దయచేసి 75,000 ఇచ్చేట్టు ఒప్పుకోండి, ఇది నా రిక్వెస్ట్, డెసిషన్ మీదే అని ఆయన అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారు. మరి ఇవాళ వాళ్ళకన్నా గొప్ప స్టార్లు ఇల్లు చెప్పండి. ఒకడికి హిట్ ఉండదు గట్టిగా, వీడేందో మరి పెద్ద స్టార్లు అంటారు, ఒక సినిమా ఆడితే రెండోది ఆడదు, 2 పోతాయి ఒకటి ఆడితే. వాళ్ళు అంత గొప్ప గొప్ప హీరోలు వాళ్ళే రెమ్యునరేషన్ని అట్లా పెంచారు పాపం వాళ్ళు, ప్రొడ్యూసర్ని రిక్వెస్ట్ చేసుకొని. మరి వీళ్ళకేం రోగం? ప్రొడ్యూసర్లు పోని వాళ్ళు అటాక్ చేయరు, మన వాళ్ళు అంత మాలు కాదు కదా. ప్రొడ్యూసర్లు స్లాబ్ పెట్టుకొని ఇంతకు మించి మేము ఇవ్వలేం బాబు, గ్రేడ్లు పెట్టుకోవచ్చు, స్లాబ్లు పెడుతున్నారు కదా, ఏ సెంటర్ బి సెంటర్ అని సినిమా వాళ్ళకి పెడతారు కదా. అట్లానే ఏ హీరోలు బి సి అని 3 కేటగిరీలు పెట్టి, ఏ క్లాస్ హీరోలకి ఎంత ఇస్తాం, బి క్లాస్ అయితే ఇంత ఇస్తాం, ఇటు పెట్టుకుంటే బెస్ట్ కదా. అసలు బడ్జెట్ వేరేదిగా. ఇప్పుడు టాప్ హీరోలు కూడా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు కానీ పర్సంటేజ్ తీసుకుంటున్నారు, ప్రాఫిట్లో మాకు ఇంత రెమ్యునరేషన్ తీసుకొని దాని ప్రకారం తీసుకుంటున్నారు. అది ఓకే, అది వాడికి వీడికి ఇష్టమైతే ఓకే, ఎందుకంటే సినిమా పట్టు అనుకోండి, వీడికే డబ్బులు రావుగా, హీరోకి హిట్ అయితేనే కదా వస్తాయి, మార్కెట్ అవుతుంది కదా, మూవీ ముందు మార్కెట్ అవుతుంది కదా. మళ్ళీ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళు ఇంకోటి కూడా పెట్టారు కదా, బయర్స్. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే దానిలో ఇంత % రిటర్న్ ఇవ్వాలి వీళ్ళని, అది కూడా పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు ఆ మధ్య అవి కూడా గొడవలు అయినాయి, రిటర్న్ ఇవ్వట్లేదని. అవి గట్టిగా ఇంప్లిమెంట్ చేసుకోవటం, అప్పుడు ఏమైంది? నష్టం ఎవరికి ఉండదు కదా. సో ఇప్పుడు మైత్రి మూవీస్ మేకర్స్ పుష్ప 2 భారీ హిట్ కొట్టిన డబ్బులు వచ్చిన తర్వాత, ఇంత బడ్జెట్లో ఎంత లాభాలు వచ్చిన తర్వాత పుష్ప 3 కూడా అనౌన్స్ చేస్తారు వాళ్ళు. సో దీనివల్ల పుష్ప 3 అనేది కొంచెం గ్యాప్ అవుతుంది అంటారా, లేకపోతే రెగ్యులర్గానే అది కూడా వెంటనే ఇంత బడ్జెట్ ఇంత స్కేల్ చేస్తారంటారా? అసలు మీకు ఎన్నిసార్లు దెబ్బ తగిలినా అది సామెత చెబుతారే, ఎంత కొట్టినా అది సావని పాము అది. మీరు ఎన్ని రైళ్ళు అవ్వు ఏమన్నావు, వీళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు బడ్జెట్లు ఏమి తగ్గించరు, జనాలను పిచ్చోళ్ళని చేయాలి, దొంగ లెక్కలు చూపించాలి, లేకపోతే వాడు బతకడు, ఫీల్డ్లో ఉండలేరు, అంతే. అదేం యాజ్ యూజువల్ జరిగిపోతాయి అన్నీ. వరంగల్, మిర్యాలగూడ, తుని మీ ఆశీర్వాదంతో ఒకే రోజు 3 షోరూంలు ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు డబ్బులు వృధా చేసింది చాలు. తప్పకుండా మీ లలితా జ్యువెలరీలో ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి, మీకు నచ్చిన నగను ఫోటో తీసుకోండి, మార్కెట్ ధరతో పోల్చండి, ఎక్కడ ధర తక్కువో అక్కడే కొనండి. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్, బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ.